సో ఫైనల్లీ మన క్యాలీఫ్లవర్ ఎగ్ రెడీ అయిపోయిందండి. ఇది ఎగ్ కుక్ అయిపోయింది. ఇంకా దీన్ని ఒక 2 minutes ఇలా సిమ్లో పెట్టి వదిలేత అయిపోతుంది. అండ్ ఉట్టి క్యాలీఫ్లవర్ టమాటో ఇక్కడ. సో రెండు డిఫరెంట్ కలర్స్. ఇదండి ఎగ్. సో కోడిగుడ్డు, క్యాలీఫ్లవర్ అండ్ క్యాలీఫ్లవర్ టమాటా. సో ఫైనల్ మాకు కూర రెడీ అయిపోయిందండి. ఇంకా అన్నం తింటే. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నైట్ డిన్నర్లో కానీ రేపు మార్నింగ్ కానీ ఒక కర్రీ అయితే చేసుకుంటున్నాం ఈరోజు. ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ మిల్ మేకర్ టమాటా కర్రీ అండి. సో ఈ సీజన్లో మనకి క్యాలీఫ్లవర్ బాగా దొరుకుతుంది. సో దాన్ని తెచ్చుకున్నామండి. క్యాలీఫ్లవర్ బయట అమ్ముతారు బాగా. సో దానికి ఏంటంటే వీడియో మొదలెట్టే ముందు దానికి కావాల్సింది ఏంటంటే నేను పచ్చిమిర్చి, టమాటాలు, మిల్ మేకర్ అండి. మిల్ మేకర్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో టేస్ట్కి. సో దీన్ని కొంచెం వేడి నీళ్ళలో నేను జస్ట్ వేడి చేసి పెట్టాను. ఉబ్బిందని చిన్నది ఇవి. కొంచెం అల్లం పేస్టు, కొత్తిమీర అండ్ కాలీఫ్లవరు, టమాటాలు, మిర్చి. సో టమాటాలు మన చాయిస్ ఎన్ని కావాలంటే వేసుకోవచ్చు. అండ్ ఉల్లిపాయలు ఒక 4-5 తీసుకున్నాను. కొంచెం నేను ఉల్లిపాయ ఎక్కువ వాడతానండి, దానివల్ల 4-5 ఉల్లిపాయలు తీసుకున్నాను. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఉల్లిపాయ ఎగింది కదండి, అల్లం పేస్ట్ వేయాలి. కొంచెం అల్లం పేస్ట్, ఎందుకంటే ఇది అల్లం పేస్ట్ వేస్తే మనకు టేస్ట్ వస్తుంది. సో కొంచెం అల్లం పేస్ట్. సో ఇది పచ్చివాసన పోయేదాకా కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఒక 1 or 2 minutes అయిపోతుంది. ఈలోపు మనం ఏంటంటే దీన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నాము. పురుగులే లేవండి. చూసాను, మామూలుగా అయితే వేడి నీళ్ళు వేస్తారు. వేడి నీళ్ళు వేయాల్సిన అవసరం, పురుగులు లేవు, నీట్గా ఉంది. అందుకే నేను దాన్ని వేడి నీళ్ళు వేయలేదు, ఫ్రెష్గా ఉంది పూత తెచ్చినప్పుడు. సో ఇది 2 minutes ఉడకాలి. అండ్ ఇక్కడ రైస్ కుక్ అవుతుందండి. ఆల్మోస్ట్ అయిపోయింది. వేడివేడిగా రైస్ అయిపోయింది. సో ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఒక్కసారి మళ్ళీ ఒకసారి కడుగుదామండి. ఎందుకంటే ఆల్మోస్ట్ కడిగే పెట్టి ఉంటాయి. మళ్ళీ ఒకసారి కడుక్కుందాం. సో దీన్ని వాటర్లో బాగా కడుక్కుంటే ఏమైనా వేసుకున్నా వేస్ట్ ఉన్నా పోతుందండి. ఇదంతా కూడా ఫ్రెష్గా వస్తుంది, తెల్లగా వస్తుంది. ఆల్రెడీ కడిగాను, మళ్ళీ ఒక్కసారి కడుగుతాను అంతే. సో వాటర్ అయిపోయాక తీసేయాలి. చూడండి, ఏమీ లేదు, వాటర్లో ఫ్రెష్గా ఉంది. కావాలనే కడిగా అంతే. ఉల్లిపాయ ఎగిపోయింది కదండి. ఉల్లిపాయ ఎగిపోయింది కాబట్టి దీంట్లో ఏమీ లేదండి. దీంట్లో జస్ట్ ఉల్లిపాయ, కొంచెం సాల్ట్ వేస్తాను, పసుపు, అంతే, వేరే ఏమీ లేదు. ఇప్పుడు మనం ఈ కాలీఫ్లవర్ వేసుకుందాం దీంట్లో. ఇది కొంచెం మగ్గాలి, అందువల్ల ఇది చిన్నగానే కోసుకోవచ్చు, పెద్దగానే కోసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్దగానే కోస్తానండి ఇది. చూసాను, నేను మిర్చి కోయలేదండి. మిర్చి లాస్ట్లో వేస్తాను, ఇప్పుడే వేయను. ఇప్పుడు ఏంటంటే మనం ఒక్కసారి దీన్ని తిప్పుకోవాలి. మూత పెట్టేసుకుంటే మనకి తొందరగా ఇది కుక్ అయిపోతుంది. ఉప్పు వేసాం కదండి, కారం లాస్ట్లో వేద్దాం. టమాటాలు ఏంటంటే ఇంకొంచెం ఇది హాఫ్ బాయిల్ అయిన తర్వాత టమాటాలు వేస్తే మీకు వాటర్ వచ్చి త్వరగా కుక్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం మూత పెట్టేసుకుంటే, సో ఇప్పుడు మూత పెట్టేసుకుంటే మనకు త్వరగా కుక్ అవుతుంది. ఈలోపు టమాటాలు కట్ చేసుకున్నామండి. ఒక్కసారి చూద్దాం, మూత తీసింది. సో కుక్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మిల్ మేకర్ వేసేసుకున్నాం ఇంట్లో. చాలా ఫాస్ట్ కుక్ అవుతుందండి ఇది. సో ఇప్పుడు ఏంటంటే మిల్ మేకర్ దీంట్లో వేసుకున్నాం. మిల్ మేకర్ అనేది వేడి నీళ్ళలో ఉడకబెట్టిందండి ఇది. సో
సో మనకు దీంతో పాటు ఇది కూడా కుక్ అవుతుంది. దీన్ని కొంచెం సేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అవుతే మనకేమవుతుందంటే పచ్చివాసన రాదు. సో కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు ఏంటంటే టమాటాలు వేసేద్దాం. టమాటాలు వేస్తే వాటర్ వచ్చి ఇంకా తొందరగా కుక్ అవుతుంది ఇది. సో టమాటా అనేది మన చాయిస్ అండి, నేను వేసుకోవచ్చు. సో కూర మీకు హాఫ్ కుక్ అయింది కదండి. ఇప్పుడు ఏంటంటే దీనికి మనకి రుచి సరిపడ కారం ఒక 2 స్పూన్ల పైన పడుతుందండి. ఎందుకంటే మనకు దీంట్లో టమాటా ఉంది కదండి. టమాటా ఉంటే కారం ఎక్కువ పడుతుంది. సో నేను 2 స్పూన్లు వేసాను, సరిపోతుంది. అట్లాగే దీంట్లో కొంచెం జీరా పౌడర్ అండి. జీరా పౌడర్, కొంచెం జీలకర్ర మన ఫ్లేవర్ కోసం. దీంట్లో ధనియాల పొడి కూడా 1 స్పూన్ అనుకోండి. ఇదంతా కూడా ఫ్లేవర్ కోసమేనండి. ధనియాల పొడి 1 స్పూను, సుమారు చూసేసుకోవద్దు అంతే. అండ్ దీంట్లోనే కొంచెం గరం మసాలా దీనికి టేస్ట్ వస్తుందండి. సో దీన్ని అంతా ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకోవాలి. సో కూర ఆల్మోస్ట్ కుక్ అయిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే మగ్గుతుందండి చక్క నీట్గా. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి కూర. కొంచెం సేపు జస్ట్ మగ్గితే చాలు. ఫైనల్గా మన కూర అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుని ఒక 2 మినిట్స్ దింపేసుకోవడం అంతే. సో కూర అయితే రెడీ అయిపోయిందండి. జస్ట్ మనం దీన్ని ఒక 2 మినిట్స్ అంతే జస్ట్ బాయిల్ చేసుకుని కొత్తిమీర మగ్గేదాకా ఉంచుకోవడం అండి, అయిపోయింది. అండ్ దీంట్లో ఇప్పుడు మనం ఒక ఎగ్ కర్రీ వేద్దామండి. చాలా బాగుంటుంది. కొంచెం కూర తీసేద్దాం, ఎందుకంటే రేపు పొద్దున వేసుకున్న కూర ఆగదు కాబట్టి ఇది ఎగ్ వేస్తే. సో ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత కొంత తీసుకుని మిగతాది ఎగ్ వేద్దాం. సో ఫైనల్లీ కొంత కూర అయితే నేను తీసేస్తానండి ఇప్పుడు, ఎందుకంటే మనకి కొంత కూర తీసేస్తే వేస్ట్. అంత కూర మనం ఎగ్ వేయలేము. ఎగ్ వేస్తే ఏమవుతుందంటే రేపు మార్నింగ్ వరకు ఆగదండి. అంటే మనకి కూర ఎక్కువ వండుకున్నాం అనుకోండి, నేను కొంచెం ఎక్కువ వండాను ఈరోజు. సో మనకి ఎంత కావాలో అంత తీసేసి పక్క పెట్టి ఎగ్ వేసుకోవాలి. సో ఫైనల్గా మనం కూర పక్క తీసి పెట్టేసుకున్నామండి. ఇంకా కొంత ఉంచుకున్నాం. ఈ కొంతలో ఏంటంటే ఎగ్ వేసుకుందాం. ఎగ్ వేసుకుంటే కూర టేస్టీగా ఉంటుంది. అండ్ మనకి ఎంత కావాలో అప్పుడు అంతవరకు వేస్తున్నాను ఎగ్. నేను 2 గుడ్లు వేస్తున్నాను. సో 2 ఎగ్స్ వేసామండి. ఇదేంటంటే డిస్టర్బ్ చేయకోకుండా ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే మనకేంటంటే ఇది కొంచెం బాయిల్ అవుతుంది. సో ఒకసారి చూద్దామండి. సో ఎగ్ వేసేపటికి మనకు కొంచెం కూర ఎక్కువ అవుతుంది, కోడిగుడ్డు. సో ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుందండి. సో ఫైనల్లీ మన క్యాలీఫ్లవర్ ఎగ్ రెడీ అయిపోయిందండి. ఎగ్ కుక్ అయిపోయింది. ఇంకా దీన్ని ఒక 2 మినిట్స్ ఇలా సిమ్లో పెట్టి వదిలేత అయిపోతుంది. అండ్ ఉట్టి కాలీఫ్లవర్ టమాటో ఇక్కడ. సో 2 డిఫరెంట్ కలర్స్. ఇదండి ఎగ్. సో కోడిగుడ్డు, కాలీఫ్లవర్ అండ్ కాలీఫ్లవర్ టమాటో. సో ఫైనల్ మనకు కూర రెడీ అయిపోయిందండి. ఇంకా అన్నం తింటే. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.